పదమెటుపోతున్నా ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్. ఫ్రెండ్స్ నేను మీకు మంచి ఎడిటింగ్ వీడియో తీసుకొచ్చాను. దానికంటే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు నీకు ఏవైతే టెంప్లెట్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ యాడ్ చేస్తున్నానో ప్రతిదీ మీకు అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఒకటి దొరుకుతుంది. దాన్ని అయితే క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి హ్యాపీ డేస్ మూవీలో మంచి సాంగ్ అనేది పెట్టుకుని లిరిక్స్ సాంగ్స్ అనేది పెట్టుకుని మీ ఫోటో కానీ నేను ఇచ్చిన ఫోటో కానీ సెట్ చేసుకుని ఈ విధంగా సింపుల్గా మీరు వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా నేను క్రియేట్ చేసిన డెమో అయితే ఒక 5 సెకండ్స్ చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే వీడియో అనేది ప్లే అవుతూ ఉంటుంది. నేను సాంగ్ అనేది ఆపేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే యూట్యూబ్లో స్ట్రైక్స్ వస్తాయి కాబట్టి నేను సాంగ్ అనేది మీకు వినపడకుండా సెట్ చేసి ప్లే చేస్తున్నాను. ఈ విధంగా మీరైతే క్రియేట్ చేసుకుని మంచి సాంగ్ అయితే ప్లే చేసుకుని ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, మీకు యాప్ ఓపెన్ చేయగానే దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ప్లస్ ఐకాన్ ఒకటి కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఈ విధంగా మీకు 3 రేషియోస్ అయితే ఓపెన్ అవుతాయి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మిడిల్లో 9:16 అన్న ఒక ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ మీడియా అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూస్తే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ పైన బ్యాక్గ్రౌండ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూస్తే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ మీద క్లిక్ చేసి మీకు వీడియో ఎంతసేపు కావాలో దీన్ని అంతసేపు డ్రాగ్ చేసుకోండి. నాకు వచ్చేసి 15 సెకండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా 15 అని డ్రాగ్ చేసుకున్నాను, టిక్ మార్క్ ఇచ్చేసాను. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా వీడియో అయితే 15 సెకండ్స్ అయితే క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్ నుంచి ఏదైతే ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నారో సింపుల్గా లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని సేమ్ వీడియో చూద్దాక డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసిన ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు పైన ఒక బాక్స్ ఐకాన్ మనకు కనబడడం చూసారు, దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా స్క్రీన్ మొత్తానికి వచ్చేస్తుంది. టిక్ మార్క్ అని ఇచ్చేసేయండి. మళ్ళీ సేమ్ ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీకు ఒక ఆప్షన్ కనబడుతుంది. కింద స్క్రోల్ చేసినట్టయితే కలర్ ఫిల్టర్లో క్లిక్ చేసి వెళ్ళిన తర్వాత మీకు ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా బ్లాక్లోకి వచ్చేసింది. బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ పైకి వచ్చేసిన తర్వాత మీకు ఓవరాల్ యానిమేషన్స్ అని ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. సెకండ్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే ఇచ్చేసేయండి. మీకు ఏది కావాలంటే అది ఇచ్చేసేయండి. నేను వచ్చేసి బ్లింకింగ్ షో అనేది ట్యాప్ చేశాను, టిక్ మార్క్ అని ఇచ్చేసేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సెకండ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ దాన్ని హై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయితే కలర్ అయితే అడ్జస్ట్ అయిపోయి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా టెంప్లెట్ అయితే ఈ విధంగా అయితే ప్లే అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కిందకు వచ్చిన తర్వాత క్రాపింగ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూస్తే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఎనేబుల్ చేసి దీన్ని కొద్దిగా సర్కిల్ వచ్చేసరికి సెట్ చేసుకోండి. చూసారు కదా, సర్కిల్లోకి వచ్చేసింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టిక్ మార్క్ ఇచ్చేసాను. టిక్ మార్క్ ఇచ్చి దీన్ని ఒకసారి క్లిక్ చేసి ఈ విధంగా హై చేసుకుని మీరు ఇక్కడైతే ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకున్న ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కిందకు సేమ్ దీని వీడియో చూద్దాక డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా డ్రాగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తారు మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ దీన్ని కొద్దిగా విధంగా అడ్జస్ట్ చేసుకోండి. చూస్తారు కదా, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేసి మీకు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఒపేసిటీ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి కొద్దిగా డౌన్ చేసేయండి. ఈ విధంగా డౌన్ చేసి టిక్ మార్క్ చేసి దీన్ని ఒకసారి క్లిక్ చేసి కొద్దిగా ఇప్పుడు పైకి తీసుకురండి. చూసారు కదా, ఈ విధంగా వచ్చేస్తే మీకు కరెక్ట్గా లిరిక్స్ అనేది మనం దాని మీద అయితే సెట్ చేసుకోవచ్చు. టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే బార్డర్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని కూడా వీడియో చూడగలిగితే డ్రాగ్ అయితే చేసుకోండి. ప్రతి లేయర్ మనం ఇక్కడ ఏవైతే అప్లోడ్ చేస్తున్నామో ప్రతిదీ మనం వీడియో చూడగలిగితే డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత మీకు కిందకు వచ్చేసినట్టయితే బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ స్క్రీన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా స్క్రీన్ మొత్తానికి వచ్చేస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు పైకి వచ్చేసిన తర్వాత మీకు ఒక బాక్స్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. చూస్తారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే బార్డర్ అయితే యాడ్ అయిపోయింది. టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా, ఈ విధంగా అయితే సింపుల్గా చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి లిరిక్స్ సాంగ్స్ అనేవి యాడ్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగంటే ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో వీడియో దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఓకే మీద అయితే ప్రెస్ చేసేయండి. కొద్దిగా వీడియో ఫ్రంట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ క్రాపింగ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి కొద్దిగా ఈ విధంగా క్రాప్ చేసుకుని టిక్ మార్క్ అని ఇచ్చేసేయండి. ఒకసారి ఈ వీడియో టెంప్లెట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద ట్యాప్ చేసేయండి. బ్లాక్ కలర్ రిమూవ్ అయిపోవడం టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఆ లిరిక్స్ మీద క్లిక్ చేసి ఈ విధంగా సైజ్ అనేది సెట్ చేసుకుని ఇక్కడ అయితే ప్లేస్ చేసుకోండి. చూస్తారు కదా, ఈ విధంగా అయితే ప్లేస్ అయిపోయింది. మీకు నచ్చిన సైజులో అయితే పెట్టుకోవచ్చు. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఒక ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ దాన్ని హై చేసుకోండి, సెకండ్ దాన్ని కొద్దిగా మీకు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. టిక్ మార్క్ అని చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి మళ్ళీ ఆ లిరిక్స్ మీద ట్యాప్ చేసి
కొద్దిగా కింద డౌన్ చేసుకోండి. మీకు అది ఎలా కావాలో అలా ప్లేస్ చేసుకోండి. చూసారు కదా ఈ విధంగా సింపుల్గా అయితే ప్లేస్ అయిపోయింది. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూసారు కదా ఈ విధంగా సింపుల్గా అయితే క్రియేట్ అయిపోయింది. వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత కొంచెం టెంప్లెట్ వీడియో అనేది ఎగస్ట్ అయిపోయింది కాబట్టి లిరిక్స్ నేను పైన సిజర్ ఐకాన్ ఒకటి కనబడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ట్రిమ్ టు రైట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూసారా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది కట్ అయిపోతుంది. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూసారు కదా ఈ విధంగా సింపుల్గా అయితే క్రియేట్ అయిపోయింది. ఒకవేళ మీకు ఈ లిరిక్స్ వద్దు నాకు నచ్చిన సాంగ్ అయితే పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ఆడియో అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైతే సాంగ్ యాడ్ చేయాలనుకుంటున్నారో సింపుల్గా దాని మీద ట్యాగ్ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా సాంగ్ అయిపోతుంది. నాకైతే ఇప్పుడు సాంగ్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను లిరిక్స్ సాంగ్స్ యాడ్ చేశాను కాబట్టి ఈ విధంగా సింపుల్గా అయితే మీకు నచ్చిన విధంగా అయితే సింపుల్గా మీ ఫోటో కానీ నేను ఇచ్చిన ఫోటో కానీ సెట్ చేసుకుని ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకుని మీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీ యూట్యూబ్ ఛానల్లో కానీ మీ ఎక్కడ కావాలంటే అక్కడ ఈ విధంగా సింపుల్గా అయితే క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే చాలా పర్ఫెక్ట్గా క్రియేట్ అయిపోయింది. ఓకేనా, అప్పుడు మనం దీన్ని మీకు ఏదైతే మీ ఛానల్ వాటర్ మార్క్ ఉందో సింపుల్గా లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీ ఛానల్ వాటర్ మార్క్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుని దీన్ని వీడియో ఫ్రంట్కి చివరిదాకా ఈ విధంగా డ్రాగ్ చేసుకుని ఇది వచ్చేసి నా ఛానల్ వాటర్ మార్క్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసాను. చూసారు కదా మీకు నచ్చిన మీ ఛానల్ ఏదైతే వాటర్ మార్క్ ఉందో దాన్ని అయితే ఈ విధంగా ఇచ్చేసేయండి. చూసారు కదా ఈ విధంగా సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫోటో సెట్ చేసుకుని కానీ నేను ఇచ్చిన ఫోటో కానీ ఓకేనా. ఇప్పుడు మన దీన్ని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోండి, లెఫ్ట్ సైడ్లో మీకు షేర్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసేవంటే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీకు హెచ్డీలో కావాలంటే 720 పెట్టుకోండి, లేదా మాకు ఇంకా ఫుల్ హెచ్డీలో కావాలి అనుకుంటే ఇక్కడ మీకు 1080 అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూసారు, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూసారు కింద, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేవంటే మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.